హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరు కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను గుత్తి వంకాయ బిర్యానీ చేస్తున్నాను. చూడండి నేను ఎలా చేస్తానో. నచ్చితే మీరందరు ట్రై చేయండి. ఈ గుత్తి వంకాయ బిర్యానీ చేసుకోవడానికి ఫ్రెష్గా ఉండే వంకాయలు తీసుకోవాలి. ఇలా ముచ్చిక గ్రీన్గా ఫ్రెష్గా గ్రీన్గా ఉంటే ఫ్రెష్గా ఉన్నట్టు ఆ వంకాయలు తీసుకున్నాను. 1/2 kg కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఈ వంకాయలు కోసుకోవడానికి వంకాయలు కోసుకున్నాక ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి కదా, అందుకనే ఒక గిన్నెలో నీళ్లు పోసి సాల్ట్ వేసి పెడుతున్నాను. వంకాయలు 4 పక్షాలుగా కోసి అందులో వేసి పెట్టుకోవాలి ఉప్పు నీళ్ళల్లో, లేకపోతే కండ్రెక్కుతాయి, చేదొస్తాయి వంకాయలు. మనం కోసిన వెంటనే ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. చూడండి తొడిమ కొంచెం కోసేసి ఇవి తొడిమలు కూడా కొంచెం తీసేసి 4 పక్షాలుగా కోసుకోవాలి. ఇలా చూడండి నేను కోసినట్టు ఇలా 4 పక్షాలుగా కోసి లోపల ఏమన్నా పుచ్చులు అవి ఉన్నాయా అని చూసుకుంటూ ఉండాలి. అన్ని వంకాయలు ఇలా కోసుకొని మనం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. కోసిన తర్వాత చెక్ చేసుకోవాలి, ఏమన్నా పుచ్చులు ఉన్నాయా పురుగులు ఉన్నాయా అని చూసుకోవాలి. ఇలా అన్ని వంకాయలు కోసి పెట్టుకోవాలి. ఇది గుత్తి వంకాయ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇలా అన్ని వంకాయలు కోసి పెట్టుకోవాలి. అన్ని ఫ్రెష్గా ఉన్నాయి, పుచ్చులేం లేవు. ఈ గుత్తి వంకాయ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్కి ఎప్పుడన్నా నాన్ వెజ్ తినని రోజులలో చేసుకోవచ్చు. నాన్ వెజ్ బదులు ఇది చాలా బాగుంటుంది. ఇంకా ఒక పెద్ద సైజు ఆనియన్ పొడవుగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. చూడండి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. తొక్క తీసేసి శుభ్రంగా మంచినీళ్ళతో కడిగి సన్నగా పొడవుగా కట్ చేస్తున్నాను. ఇంకా ఒక 5 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఘాటు పెట్టి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు 2 సార్లు శుభ్రంగా కడిగి మనం నానబెట్టి పెట్టుకోవాలి. ఏమన్నా మట్టి ఇసుక ఉంటుంది కదా, అందుకనే 2 సార్లు కడిగి నానబెట్టి పెట్టుకోవాలి మంచినీళ్ళు పోసి. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని మనము ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలి. బాగా వేగినాయి, దోరగా వేగినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీస్తున్నాను. చూడండి ప్లేట్లోకి తీసాను. చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పుడు పల్లీలు తీసుకుంటున్నాను. పల్లీలు వేసాను కడాయిలో. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇంకా వేగినవి ఒక ప్లేట్లోకి తీస్తున్నాను. చల్లగా అయిన తర్వాత పొట్టు తీసేసి మనం పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు నువ్వులు వేస్తున్నాను కడాయిలో. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. నువ్వులు చిటపటలాడుతూ అన్నీ పైకి ఎగిరిపోతూ ఉంటాయి, అందుకే మూత పెట్టాను. మూత పెట్టి వేయించుకోవాలి. చూడండి నువ్వులు వేగిపోయినాయి, ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ధనియాలు, మెంతులు, జీలకర్ర చల్లగైనవి నేను మిక్సీలో వేసి పౌడర్ చేస్తున్నాను.
బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూడండి పౌడర్ అయింది. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది ఒక బౌల్లో వేసుకోవాలి, ఒక పెద్ద బౌల్లో. ఎందుకంటే మసాలాలన్నీ మనం పౌడర్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి కదా, అందుకనే ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు కూడా పౌడర్ చేస్తున్నాను. పొట్టు తీసేసాను. చల్లగైనవి. చల్లగైన తర్వాత పొట్టు తీసేసి మనము మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్, మెత్తని పౌడరు. చూడండి మెత్తగా గ్రైండ్ అయింది. ఇది కూడా బౌల్లో వేసుకోవాలి. ఇంకా నువ్వులు కూడా గ్రైండ్ చేసుకోవాలి. చల్లగైనవి నువ్వులు కూడా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి మెత్తగా అయిపోయింది పౌడర్ లాగా. కావాలంటే మీరు అన్నీ ఒకేసారి పెద్ద మిక్సీలో వేసుకొని వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు. సరిగా గ్రైండ్ కాదని నేను సపరేట్గా గ్రైండ్ చేస్తున్నాను. ఇంకా ఇంత పెద్ద సైజు, చిన్న సైజు కొబ్బరి ముక్క తీసుకున్నాను. ఇది పచ్చి కొబ్బరి. ఒక పెద్ద సైజు అంతా కొబ్బరి తీసుకున్నాను. ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి మెత్తగా గ్రైండ్ అయింది. ఇంకా కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేస్తాను. చూడండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది కొబ్బరి పేస్టు. మీరు కావాలంటే ధనియాలు, జీలకర్ర, మెంతులు, శనగకాయ పప్పులు, కొబ్బరి, నువ్వులు అన్నీ ఒకేసారి వేసి కూడా మనం పేస్ట్ లాగా చేసుకోవచ్చు, కొంచెం వాటర్ వేసి. నా మిక్సీలో సరిగా నలగదని సపరేట్గా గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను, 1½ టీ స్పూను. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. 1½ టీ స్పూన్ కారం వేస్తున్నాను. కారం మీరు తగినంత వేసుకోండి. ఇంకా సాల్ట్ వేస్తున్నాను 1 టీ స్పూను. ఇంకా చింతపండు పులుసు వేస్తున్నాను. ఇంకా అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని థిక్ పేస్ట్ లాగా, పచ్చడిలాగా వస్తుంది కదా, థిక్గా పేస్ట్ లాగా కలుపుకొని మనము కట్ చేసుకున్న వంకాయల్లో ఇది స్టఫ్ చేయాలి. మసాలా అంతా కూరుకోవాలి. ఎక్కువ లూజ్గా ఉండకూడదు, కొంచెం థిక్గా పేస్ట్ లాగా ఉండాలి. ఇంకొంచెం గట్టిగా బాగా థిక్ పేస్ట్ లాగా ఉంటే మనం వంకాయల్లో కూరినప్పుడు నిలబడుతుంది. ఎక్కువ పల్సగా ఉంటే జారిపోతుంది మసాలా. అంతా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము 4 పక్షాలుగా కోసి పెట్టుకున్నాం కదా వంకాయలు, ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాము, వాటిల్లో స్టఫ్ చేయాలి. ఇది కూరుకోవాలి. ఇలా థిక్ పేస్ట్ లాగా ఉండాలి. ఇప్పుడు మనం వంకాయల్లో స్టఫ్ చేసుకుందాము. అన్ని వంకాయల్లో మసాలా అంతా కూరుకోవాలి.
ఇలా అన్ని వంకాయల్లో మనం మసాలా అన్నీ కూరుకోవాలి. చూడండి, అన్ని వంకాయల్లో పెట్టేశాను మసాలా. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇంకా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు మనం ఘాటు పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇంకొక పక్కన మనము రైస్ ఉడకబెట్టుకోవడానికి ఎసురు పెట్టుకోవాలి. బాస్మతి రైసు 3 గ్లాసులు నానబెట్టి పెట్టుకున్నాను ముందే నేను. ఇప్పుడు ఎసురు పెట్టుకోవాలి. అందులో సాల్ట్ వేసుకోవాలి. ఇంకా స్పైసెస్ వేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఆనీసు, కొన్ని మిరియాలు, కొన్ని ఎలాచి, బిర్యానీ ఆకు అవన్నీ వేసాను. కొంచెం 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇంకా నీళ్లు మరిగేటప్పుడు మనం బియ్యం వేసుకోవాలి. ఈ వంకాయలు మధ్య మధ్యలో మనం మూత తీసి కలబెట్టుకుంటూ బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనము స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన మసాలా ఉంది కదా, అది వేసేసుకోవాలి. కొంచెం మిగిలింది మసాలా, అదంతా వేస్తున్నాను. ఇంకా ఈ మసాలా గిన్నెలోనే మనం చింతపండు పులుసు కూడా కొంచెము 1 గ్లాసుడు నీళ్లు పోసి పిండి ఆ మసాలా అంతా నేను ఆ గిన్నెలోనే కడిగి పోస్తున్నాను. మసాలా గిన్నెలోనే మసాలా అంతా అంటుకొని ఉంది కదా గిన్నెకి, అందులోనే చింతపండు పులుసు ఇంకొంచెము పిండి పోసాను. ఇంకా వంకాయలు సాఫ్ట్గా అయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, 3 గ్లాసులు బాస్మతి రైసు, చిన్న గ్లాస్తో 3 గ్లాసులు ముందే నానబెట్టి పెట్టుకున్నాను 1 గంట ముందు. మనం ఈ ప్రిపరేషన్ అంతా చేసే ముందే మనము బియ్యం నానబెట్టేసుకుంటే ఇవంతా అయిపోయేసరికి, ప్రిపరేషన్ అయ్యేసరికి నానిపోతాయి. ముందు రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. మనం ముందే ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే వేసుకోవచ్చు, నేను మర్చిపోయాను అప్పుడు వేయటము, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. ఇంకా అప్పుడప్పుడు మూత తీసి కలబెట్టుకుంటూ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి వంకాయలు సాఫ్ట్గా అయ్యే వరకు.
చూడండి ఎసురు మరుగుతూ ఉంది. ఇప్పుడు మనం బియ్యం వేసేసుకోవాలి. ఇంకా రైస్ 70% ఉడికే వరకు మనము ఉడికించుకొని మళ్ళీ దమ్ముకు పెట్టుకోవాలి. అంతా ఉడికి ఒక 70% ఉడికి కొంచెం పలుకుండేప్పుడు మనం దమ్ముకు పెట్టుకోవాలి. ఎసట్లో రైస్ వేసేసి వెంటనే ఇలా కలబెట్టుకోవాలి, లేకపోతే ఉండలు ఉండలుగా అవుతుంది. ఒకసారి కలుపుకొని మనం ఉడికించుకోవాలి. చూడండి ఉడుకుతుంది అన్నము. ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టాను. 75% కుక్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి ఉడికింది, కొంచెం పలుకుంది. ఇప్పుడు మనం దమ్ముకు పెట్టుకుందాము. ఒక పెద్ద డేక్షలో దమ్ముకు పెట్టుకుంటాను. రైసు మళ్ళీ వంకాయలు అన్నీ వేయాలి కదా, అందుకే పెద్ద డేక్షలోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను డేక్షాలో. ఇంకా రైస్ వేసేసుకోవాలి. ఇలా వడకట్టి వేసుకోవాలి, వాటర్ పడకుండా. ఇంకా రైస్ అంతా వేసేసాను. మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు వంకాయలు ఉడికినాయి, మసాలా వంకాయ ఇదంతా. ఇంకా వంకాయ సాఫ్ట్గా అయిన తర్వాత మనము రైస్లోకి వేసేసుకోవాలి. చూడండి వంకాయలు ఉడికిపోయినాయి, సాఫ్ట్గా అయిపోయినాయి. ఇంకా ఎక్కువ సాఫ్ట్గా అయిపోతే వంకాయ విరిగిపోతుంది. ఇంత ఉడికితే చాలు. చూడండి సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనము రైస్లోకి వేసుకోవాలి ఈ వంకాయలు మసాలా అంతా మొత్తం రైస్లోకి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఇంకా 2 టేబుల్ స్పూన్లు మనము గీ వేసుకోవాలి పైనుంచి. ఇంకా బాస్మతి రైస్ ఉడికించుకున్నాం కదా, ఆ వాటరే ఒక 2 గరిటెలు పోస్తున్నాను. ఇంకా 70% కుక్ అయింది, మిగతా 30% కుక్ కావాలి కదా రైసు, అందుకనే ఈ నీళ్లు వేసుకోవాలి. మనం బాస్మతి రైస్ ఉడికించుకున్నాం కదా, ఆ నీళ్లు ఒక 2 గరిటెలు వేసుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ దమ్ముకు పెట్టాలి. సిమ్లో పెట్టి, లో ఫ్లేమ్లో పెట్టి. చూడండి 15 మినిట్స్ అయిపోయింది. గుత్తి వంకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. గుత్తి వంకాయ దమ్ బిర్యానీ. చూడండి స్మెల్ అయితే అదిరిపోతూ ఉంది, చాలా బాగుంది, సూపర్గా వచ్చింది. రైస్ కూడా చూడండి పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. ఇంకా వంకాయ కూడా చూడండి విరగకుండా వంకాయలుగా బాగా వచ్చింది. ఎక్కువ ఉడికిపోతే వంకాయ అంతా విరిగిపోతుంది, వంకాయలాగా ఉండదు. చాలా బాగా వచ్చింది బిర్యానీ. గుత్తి వంకాయ దమ్ బిర్యానీ. చూడండి ఎంత బాగుందో. గుత్తి వంకాయ దమ్ బిర్యానీ, మసాలా వంకాయ దమ్ బిర్యానీ అని కూడా అనొచ్చు. చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీకు నచ్చితే మీరందరూ ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది.
ఇంకా మా హస్బెండ్కి మా బాబుకైతే చాలా చాలా బాగా నచ్చింది, చాలా సూపర్గా ఉందంట. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.